ఇవాళ ఉదయం కొమ్మినేని శ్రీనివాస్ గారిని, ఒక సీనియర్ జర్నలిస్టుని, సాక్షిలో లైవ్ షో కండక్ట్ చేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఇది ఒక అక్రమమైనటువంటి అరెస్టు అనేది మేము చెప్పాం. నిశితంగా పరిశీలిస్తే అది అక్రమమైనటువంటి అరెస్టే అవుతుంది. కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి 2 మాటలు ఇక్కడ నేను చెప్పాలి. ఈజ్ ఎ మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్. ఇందాక చెప్పినట్టుగా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈనాడులో పనిచేశారు, ఆంధ్రజ్యోతిలో పనిచేశారు, ఈ టీవీ ఛాన్స్ వచ్చిన తర్వాత TV5లో పనిచేశారు, ఎన్టీవీలో పనిచేశారు. ఎన్టీవీలో పనిచేసినప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అంటే వ్యతిరేకం అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడటం, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఖండించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఎన్టీవీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన లైవ్ షోని ఆపేశారు. ఆయన్ని దాని నుంచి తీసేస్తేనే మీ ఛానల్ని, ఎన్టీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చూపిస్తాము అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఏకమై ఆ ఛానల్ మీద ఒత్తిడి తీసుకొస్తే గత్యంతరం లేని పరిస్థితుల్లో కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సాక్షిలో చేరి ఆయన లైవ్ షో కండక్ట్ చేస్తున్నారు. ఇవాళ కొత్తగా లైవ్ షో కండక్ట్ చేయట్లేదు. ఆయన TV5లో, ఎన్టీవీలో, సాక్షిలో లైవ్ షోలు కండక్ట్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి. ఎక్కడ తప్పు చేయలేదు ఇంతవరకు నాకు తెలిసి. మాకు వ్యతిరేకంగా కూడా చాలా న్యూస్లు రాశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రజ్యోతిలో ఉండి అయినా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఆయన ఆర్గ్యూ చేసేవాడు, నేను చేసింది కరెక్టు, ఉన్న వాస్తవాన్ని నేను చెప్పాను, దానికి మీకు బాధ కలిగితే మేమేం చేస్తామని చాలా సందర్భాల్లో అన్నాడని కూడా నాతోనే స్వయంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు CLP ఆఫీస్ దగ్గర అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాం. అలాంటి సిన్సియర్గా పనిచేసేటటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారు కక్ష పూనారు. కక్ష అంటే సింపుల్, మనం చూసాం కదా, సత్యనపల్లిలో ఒక CI గారు మా సామాజిక వర్గమై మమ్ముల్నే తిడతారా, అది పాయింట్ ఇక్కడ. మా సామాజిక వర్గమై మమ్ముల్నే దూషిస్తారా, మమ్ముల్నే విమర్శిస్తారా, ఏ కొమ్మినేని అని కక్ష పెట్టాడు పాపం చంద్రబాబు నాయుడు గారు. ఆ కక్ష ఇవాళ తీర్చుకునేటటువంటి పరిస్థితికి దిగజారిపోయాడని మనవి చేస్తున్నా. నేను చెప్తానండి, అడుగుతానండి. ఇప్పుడు లైవ్ షోలో అనేకం జరుగుతున్నాయి. మీరు చూశారుగా, లైవ్ షోలో కొట్టుకున్నారు, లైవ్ షోలో బూతులు మాట్లాడుకున్నారు. ఎవరు వాళ్ళు? ఆ ఛానల్కి సంబంధించిన వారు కాదు, ఆ ఛానల్ ఇన్విటేషన్ మీద వచ్చిన వారు. వారు ఇష్టం వచ్చినటువంటి వారు అభిప్రాయం చెప్పారు, చెబుతారు కూడా. చెబితే ఆ ఛానల్ మీద అంటగట్టేస్తారా? ఇంతకుముందు అంటగట్టారా? నేను మనవి చేస్తున్నా, TV5, ABN వీళ్ళందరూ ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా. కొమ్మినేని శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, తోటి జర్నలిస్టే. రే కొమ్మినేని ఏంది ఇది, నాకు అర్థం కాలే. ఇవాళ ఒక ఆరోపణ చేశారు మీరు, ఇష్టం వచ్చినట్టుగా బూతు లైవ్లో మాట్లాడుతున్నారు. కుక్క బిస్కెట్లు వేస్తేనంట మాట్లాడుతున్నారంట. నువ్వే కుక్క బిస్కెట్లు తిని మాట్లాడుతున్నావు నువ్వు ఇవాళ? ఆ ABNలో, ఆ TV5లో మీరైతే మాట్లాడొచ్చు. ధర్మంగా, ధర్మమైన విశ్లేషణ చేసేటటువంటి వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. ఇవాళ ఆయన మీద గుట్టగాల్చి వేసేసి తుడుచుకోమని ఇవాళ మరి మాట్లాడుతున్నారు. ఆయన పేరు రాజు గారు వచ్చారు, విశ్లేషకులు. ఇవాళ కొత్తగా రావట్లేదే, చాలా ఛాన్స్కి వెళ్తున్నాడే. ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు, అది తప్పు కావచ్చు. దానికి సాక్షికి సంబంధం ఏంటి? ఒక ఇన్విటేషన్ మీద వచ్చినటువంటి ఒక విశ్లేషకుడు కానివ్వండి, లేదా ఒక జర్నలిస్ట్ కానివ్వండి, తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు ఆ అభిప్రాయం తప్పైనప్పుడు ఆయన అభిప్రాయానికి బాధ్యులై ఉండాలి తప్ప కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఏం సంబంధం, సాక్షికి ఏం సంబంధం? ఆలోచించుకొని మనం చేస్తున్నాం. అంటే నీ కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కక్ష ఉంది కాబట్టి, సాక్షి మీద కక్ష ఉంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి మీడియాలన్నీ మేనేజ్ చేయగలను, కానీ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సాక్షిని మాత్రం నేను మేనేజ్ చేయలేను కాబట్టి సాక్షి మీద బురద జల్లే కార్యక్రమం, సాక్షిలో పనిచేస్తున్న వారి మీద బురద జల్లే కార్యక్రమం. యువగలం, రక్తం పారాలి, పార్టీలో నిరంతరం యువత ఉండాలి, అది రెండోది. మూడోది స్త్రీ శక్తి. అన్ని విషయాలు మన మహానాడులో చెప్పా, అయినా కూడా వైకాపాలకు సిగ్గురాల. నిన్న చూసారా సాక్షిలో ఎట్లా మాట్లాడారు? అంటే ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు, మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. ఎనివే ఒకడు అయిపోయాడులే, రెండోడు కోసం ఎత్తుకుతున్నాం, దొరుకుతాడులే. మహిళల్ని అవమానించిన ఎవడు పారిపోయే ప్రసక్తే లేదు. పట్టుకొచ్చి బండకేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ, వాడి పేరు నాకన్నా మీకే బాగా తెలుసు.
ఆ బ్రోకర్ గారు ఈ రోజు లేసి మాట్లాడతాడా మహిళలు కించపరిచేదంగా? ఉంటుందిరా భయ్, ఎక్కడ పోతారు? మనం కార్యకర్తల బాధ ఉంది, మొదటి రోజే బతికెళ్ళచ్చు కదా అని, మొదటి రోజులో బొక్కలేయచ్చు కదా అని. అది 2 నిమిషాలు పని తల్లి. కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ, జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు. 2019లో 2020లో నేను మాడితే లోకేష్ కి చీర గాజులు పంపిస్తానని చెప్పారు. అంటే మహిళల్ని కించపరిచే విధంగా కాదా? శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదా అన్నాడు. అంటే అడుగడుగున అవమానించారు, అడుగడుగున ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా మారలేదు. కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా భారతిరెడ్డి గారి గురించి ఒక్క మాట అటు ఇటు తూలితే ఇమ్మీడియట్ గా మన యాక్షన్ తీసుకుంటాం. దానికి కారణం ఒకటి, ప్రజలు మన దగ్గర నుంచి మంచి పరిపాలన కోరుతున్నారు, సుపరిపాలన కోరుతున్నారు, ముందరికి నడిపించండి అని కోరుతున్నారు. వాళ్ళు చేస్తున్నారు కనుక మనం కూడా చేస్తే వాళ్ళకు పట్టిన గతే మనకు పడుతుందని దయచేసి కార్యకర్తలు ఆలోచించమని కోరుతున్నాం. నా మీద విష ప్రచారం చేస్తే బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి నేను దాని కోసం బాధపడ్డాను, నేను దాని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అని కూడా మాట్లాడడం జరిగింది రోజా గారు. అవును, నేను బాధపడ్డ మాట నిజమే. మరి నేను ఒక బయట వ్యక్తి నా మీద విష ప్రచారం చేసినందుకు నేను అంత బాధపడితే, మరి మీరు వైసీపీ వారు, నా సొంత వారు, నా కుటుంబం, నా రక్త సంబంధం, మీరు అదే విష ప్రచారం చేస్తే ఇంకా నేను ఎంత బాధపడి ఉంటాను. మీ సైతాను సైన్యం చేత నేను రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నారు, విజయం అక్రమ సంతానం అన్నారు, నాకు ఇతరులతో సంబంధాలు అంట కట్టారు, నన్ను కనీసం ఒక మహిళగా చూసారా, కనీసం ఒక తల్లనన్నా గుర్తుపెట్టుకున్నారు, ఎంత దూషించారు. అసలు రక్త సంబంధాల గురించి, అక్క చెల్లెల గురించి మీకేం తెలుసు? మీకు అక్క చెల్లెలు అంటే ఒక ఊత పదం మాత్రమే. రక్త సంబంధం గురించి, అక్క చెల్లెల గురించి మీరు మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంది. రక్త సంబంధం గురించి ఏమిటో నన్ను అడగండి, నేను చెప్తా. రక్త సంబంధం అంటే అన్న కష్టాలలో ఉన్నాడు కాబట్టి మాట అడగంగానే పాదయాత్రకు బయలుదేరడం. నా బిడ్డలను కాదనుకున్నా, నా భర్తను కాదనుకున్నా, ఒక్కటి కూడా ప్రతిఫలం ఆశించకుండా 3000 ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని నేను. మండుటి ఎండలో రక్త సంబంధానికి ఇచ్చిన విలువ నేను. రక్త సంబంధం కోసం ఏ కార్యక్రమం చేయమంటే ఆ కార్యక్రమం, సమైక్యాంధ్ర కోసం తిరిగాను, బాయ్ బాబు క్యాంపెయిన్ చేశాను, మీరు ఏది చేయమంటే అది చేశాను. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చాపి పాపా నీ ప్రాణం నాకు ఇచ్చేయన్నా ఇచ్చేసేదాన్ని నేను. అంతలా ప్రేమించాను నేను జగన్మోహన్ రెడ్డి గారు. అది రక్త సంబంధం. రక్త సంబంధం గురించి మాట్లాడేది సిగ్గుండాలి. అసలు ఏ రోజైతే మీరు తల్లిని చెల్లిని కాదనుకున్నారో, వేరు చేసుకున్నారో, ఆ రోజే మీరు మనుషుల కింద మీ జాబితాలోకి, మీరు మనిషి జాబితాలోకి రావడం మీరు మానేశారు. నిజానికి ఏ రోజైతే విజయమ్మ గారిని మీరు అవమానించారో, ఏ రోజైతే మీరు విజయమ్మ గారిని పార్టీ నుంచి వెళ్ళగొట్టారో, ఆ రోజే మీ పతనానికి నాంది, పతనానికి నాంది పలికింది ఆ రోజే. మళ్ళీ చెప్తున్నాం, మహిళలను గౌరవించడం నేర్చుకోండి. ఇప్పటికైనా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మద్దతిస్తున్నది తెలుగుదేశం పార్టీకి కాదు, నేను మద్దతిస్తున్నది ఆంధ్ర రాష్ట్ర రాజధాని, నేను మద్దతిస్తున్నది ఆంధ్ర రాష్ట్ర మహిళలు. సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ గారు, వారు 5 దశాబ్దాల నుంచి జర్నలిస్ట్గా ఉన్నారు. 50 ఏళ్ల నుంచి ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎంతో విలువలతో ఓ చక్కటి ఇమేజ్ని క్యారీ చేస్తూ వారి యొక్క జర్నలిజంని కొనసాగిస్తున్నారు. అలాంటి ఒక వ్యక్తి ఏ రోజు ఏ విషయంలో కూడా ఒక ఎక్స్టెంట్కి మించి వెళ్ళి మాట్లాడేటువంటి మనస్తత్వం కాదైంది. న్యూట్రల్స్ కూడా తన్ని అప్రిషియేట్ చేసేటువంటి విధంగా తన యొక్క జర్నలిజం కొనసాగించారు వారి యొక్క దీంట్లో. అలాంటి వ్యక్తిని ఈ రోజున అరెస్ట్ చేశారు. అంటే ఈ రెడ్ బుక్ పాలన ఎక్కడి దాకా వచ్చిందంటే ఈరోజు జర్నలిస్టుల వరకు కూడా వచ్చింది. ఈ రెడ్ బుక్ పాలన ఎవరికి కూడా అతీతం కాదు అని ఈరోజు ఒక పరాకాష్ఠకి చేరింది అని చెప్పడానికే ఈరోజు ఈ కేఎస్ఆర్ గారి అరెస్ట్ని మనం చూడొచ్చని తెలియజేస్తున్నాము. 7 ఏడాది కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఈ రెడ్ బుక్ పాలన మొదలుపెట్టారో సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టులు, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈరోజు ఒక జర్నలిస్ట్ దగ్గరకు వచ్చింది. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఏ విధంగా పరాకాష్ఠకి రెడ్ బుక్ పాలన చేరిందనేది. మరి ఈ రోజున ఆయన చూస్తే అందరూ చూశారు.
లైవ్లోనే అది. ఈవెన్ కేఎస్ఆర్ గారు వారు ఈ మాటలు మాట్లాడకపోయినా ఆ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకి కేఎస్ఆర్ గారు లైవ్లో సారీ చెప్పారు. అండ్ పైగా ఆ యొక్క డిస్కషన్ని ఆపే ప్రయత్నం కూడా చేశారు. అందరికి తెలుసు. ఇక్కడున్న మీ జర్నలిస్ట్ని కూడా అడుగుతా ఉన్నాను, ఈరోజు జర్నలిస్ట్ దాకా వస్తారా? జర్నలిస్టులకు ఈ విధంగా ఇలా అరెస్ట్ చేసేదాకా వెళ్తారా? ఆయన చేసిన తప్పేంటండి? అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక టెర్రర్ని క్రియేట్ చేస్తూ మనుషుల్ని ఒక టార్చర్ చేయడము, చంపేదాకా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు ఈరోజు ఈ రెడ్ బుక్ పాలన చేస్తుంది కూటమి ప్రభుత్వం నాయకత్వంలో అని తెలియజేస్తున్నాము. దేవతలను అడిగాడిన ప్రదేశాన్ని అమరావతి అంటారు. ఆ దేవతలను అడిగాడిన ప్రదేశాన్ని అమరావతి అనేటప్పుడు దాన్ని వక్రీకరించి ఆ వర్డ్ నా నోటి నుంచి చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా పడే పరిస్థితి. అది వేశ్యల రాజధాని, అది వేశ్యల రాష్ట్రము అని మాట్లాడుతూ ఉంటే ఎవరి గురించి మాట్లాడుతున్నావయ్యా? నీతో ఎవరు మాట్లాడిస్తున్నారు ఈ మాటలు? అమరావతి మీద ఎందుకంత అక్కసు? ఈ రాష్ట్రంలోని చాలామంది ఇంతకు ముందు పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోతే కేవలం చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి, పవన్ కళ్యాణ్ గారి మొహం చూసి, లోకేష్ గారు చేస్తున్న కృషిని చూసి ఈరోజు పరిశ్రమలు వాళ్ళగా వచ్చి మేము పలానా చోట పరిశ్రమలు పెడతామని చెప్పే పరిస్థితి కూడా ఈరోజు మనందరికీ కనిపిస్తూ ఉంది. నీకు అమరావతి అనేసరికి నీకు కనిపించినది ఏదో ఒక కావాలని బురద జల్లే కార్యక్రమంలో వేశ్యల రాజధాని అని చెప్పి మాట్లాడేవే తప్పించి, అదే అమరావతికి సంబంధించి ఈరోజు 77,250 కోట్ల అంచనాలతోని పనులు ఏకకాలంలో చేపట్టడానికి సిద్ధం చేసిందన్న సంగతి నువ్వు ఎందుకు మర్చిపోయావా? లేకపోతే అదెందుకు నువ్వు మాట్లాడలేదు? అదేవిధంగా 49,000 కోట్ల పనులకు ఇప్పటికీ టెండర్లు కూడా ఖరారు చేసిన పరిస్థితి. ప్రపంచ బ్యాంకు ఏడీబీలను ఒప్పించి ఆగమేఘాల మీద 15,000 కోట్ల ఆర్థిక సాయం వచ్చేలా చేసిన పరిస్థితి. అన్నిటికీ మించి అమరావతి పునర్నిర్మాణం గురించి మొన్నే సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి మళ్ళా తిరిగి శంకుస్థాపన చేసి వెళ్తే అటువంటి అమరావతి మీద ఎంత దారుణమైన పదాలు ఉపయోగించాడండి ఆయన. ఈరోజు మనం చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి, రైల్వే లైన్ దగ్గర నుంచి, ఎన్నో విద్యా సంస్థల దగ్గర నుంచి ఇవన్నీ అమరావతి చుట్టుపక్కల వచ్చి అమరావతి సాక్షాత్తు 2047కి ఒక 2047 విజన్తో పనిచేస్తున్న ఒక మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పనితీరు చూసి ఓర్వలేక ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు, మాట్లాడిన మాటలు అని మాత్రం నేను అనట్లా, ఇవన్నీ మాట్లాడిస్తున్న మాటలు. అతను ఒక ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యుండి ఒక 15 డేస్కి ఒకసారి ఏదో ఛానల్ వచ్చే ఒక పేపర్కి, ఇంగ్లీష్ పేపర్కి సంబంధించి ఒక ఎడిటర్గా పనిచేస్తూ నోట్లోంచి అలాంటి పదాలు దొర్లుతున్నాయంటే ఇది కూడా సాక్షి టీవీ ఛానల్లో కూర్చొని 5,000, 7,000 రూపాయలు తీసుకొని మాట్లాడిస్తున్న మాటలా ఇవి? ఒక్కసారి ఇంకొక విషయం కూడా చెప్పాలి, ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రోజు వరకు దట్ పర్సన్ ఎవరికి తెలియదు. ఎవరో సమ్వన్, ఒక ఎడిటరు, అది ఈరోజు నీ కుటుంబం కూడా ఎవరికి తెలియదు. కానీ ఈరోజు పరిస్థితి ఏమైందిరా అంటే నీ కుటుంబంలో నీ భార్య ఫోటోని ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు, నీ కూతురి ఫోటోని ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు. అంటే నువ్వు నీ నాయకుడు తాలూకా మొహంలో నవ్వు చూడటానికో, లేకపోతే నీ నాయకుడు తాలూకా ఆ 5,000 రూపాయలకో 7,000 రూపాయలకో సాక్షాత్తు ఈ కృష్ణంరాజు అన్న వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా వీధిలోకి పెట్టేసుకున్నాడంటే ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు మేము ఒకటి చెప్తున్నామండి, సాక్షాత్తు భారతీరెడ్డి గారి గురించి తప్పుడుగా మాట్లాడి సోషల్ మీడియాలో తప్పుడుగా మాట్లాడారని మా పార్టీ మనిషి అయినా కూడా కిరణ్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి మేము ఒకటేంటంటే స్త్రీల పట్ల మాకున్న గౌరవాన్ని మేము ఆ రోజు చూపించాం. ఎందుకంటే ఎవరైనా స్త్రీ మహిళను ఎవరు కూడా కించపరచకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు ఇమీడియట్గా పార్టీ సింపథైజర్ అయినప్పటికీ కూడా అతను మాట్లాడిన మాట తప్పు అని చెప్పి ఇమీడియట్గా మేము అరెస్ట్ చేసి వెళ్ళాం. ఏమంటే భారతదేశం అంటేనే మహిళల్ని గౌరవించే దేశం. అసలు మన సంస్కృతిలోనే మహిళల గురించి గౌరవంగా ఉంటుంది. భరత మాత అంటామండి, తెలుగు తల్లి అంటామండి. అటువంటి భరతమాతని, తెలుగు తల్లిని కూడా ఈరోజు నువ్వు ఏ రంగంలోకి దింపేసావో ఒక్కసారి ఆలోచిస్తున్నావో జగన్మోహన్ రెడ్డి? ఎస్, నేను జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడతా. సాక్షి పేపర్ నీది, సాక్షి పేపర్ చీఫ్ మీ మిస్సెస్ భారతీరెడ్డి గారు.
అటువంటి భారతీరెడ్డి అపోజిషన్లో ఉన్న భారతీరెడ్డి గారి గురించి మాట్లాడితేనే మా గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా ఏ మహిళల గురించి మాట్లాడినా కూడా మేము యాక్షన్ తీసుకున్నాము. అలాగని ఈరోజు నీ ఛానల్లో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడడం. ఆ డిస్కషన్లో ఒక జర్నలిస్ట్ డిస్కషన్కు వచ్చిన ఒక జర్నలిస్టు ఒక మాట ఏదో మాట్లాడారని దాన్ని ఆ క్షణంలోనే కొమ్మినేని గారు ఖండించారు. నాకు తెలిసి ఆయన డిస్కషన్స్లో ఎప్పుడూ కూడా ఎవరూ కూడా తప్పుగా మాట్లాడితే ఆయన ఒప్పుకోరు, వెంటనే ఖండిస్తారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఎవరో మాట్లాడిన దానికి తన తప్పు చేయకపోయినా క్షమాపణ కోరిన కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి సంబంధమే లేకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు జగన్ గారు భారతమ్మ క్షమాపణ చెప్పాలి అని చంద్రబాబు నాయుడు, లోకేష్, హోంమంత్రి అనిత గారు డిమాండ్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, అనిత గారిని, లోకేష్ గారిని, క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే అది మొదట ఎవరు చెప్పాలో తెలుసా? కోడలు మగబిడ్డని కంటే అత్త సంతోషించదని ఆడవాళ్ల పుట్టుకనే అవమానించిన చంద్రబాబు నాయుడు ముందు క్షమాపణ చెప్పాలి. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి. అలాగే మీరు చూస్తే జగనన్న తన కూతుర్లు చూడడానికి లండన్కి వెళ్ళినప్పుడు ఆయన గురించి నీచంగా మాట్లాడిన లోకేష్ క్షమాపణ చెప్పాలి. అలాగే భారతమ్మ విజయమ్మ గురించి నిన్న ఎంత ఘోరంగా మాట్లాడారో మీరు చూశారు అనిత గారు, ఆవిడ క్షమాపణ చెప్పాలి. అలాగే నన్ను బండారు సత్యనారాయణ ద్వారా ఎంత దారుణంగా ఎంత బూతులతో మాట్లాడించారో దానికి బండారు సత్యనారాయణ మాట్లాడించిన చంద్రబాబు నాయుడు, లోకేష్ క్షమాపణ చెప్పాలి. అలాగే మీరు చూస్తే ఆఫీసర్స్ ని గతంలో హోమ్ మినిస్టర్ గా చేసిన సుచరిత గారిని, అలాగే నన్ను చాలా వల్గర్ గా మాట్లాడిన ఇప్పటి స్పీకర్ బండారు సత్యనారాయణ గారు క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ మధ్య కాలంలో టీడీపీ ఆఫీస్ నుంచి ఒక సైకో చేబ్రోల్ కిరణ్ అనేవాడు భారతీ మేడం ని ఎంత అసభ్యంగా మాట్లాడారో మీరు అందరూ కూడా గమనించారు. మరి టీడీపీ ఆఫీసులో అతనితో మాట్లాడించిన చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని క్షమాపణ చెప్పాలి, వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాలి అంత ఘోరంగా మాట్లాడినందుకు. నిన్న మీరు చూస్తే మూర్తి గారి డిబేట్ లో సంబంధమే లేకుండా రేణుకా చౌదరి గారు ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడుతుందో మనం గమనించాం. మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు? మూర్తి గారి మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు బిఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పలేదని నేను అడుగుతున్నాను. ఈరోజు సాక్షిలో మాట్లాడారన్నారు, అదే మాటలు ఆయన మాట్లాడిన విధానం తప్పు కృష్ణంరాజు అనే వ్యక్తి. కానీ అదే వార్తలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చాయి, అదే న్యూస్ ఈటీవీలో వచ్చింది. మరి వాళ్ళ ఆఫీసుల మీద ఎందుకు దాడులు జరగలేదు? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? కేవలం సాక్షి మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? అలాగే ఎందుకు సాక్షిలో మాత్రమే ఈరోజు కొమ్మినేని గారి మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని నేను అడుగుతున్నాను.